ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీల నాయకులు కూడా చేరుకుంటా ఉన్నారు. డీలిమిటేషన్ని పూర్తి స్థాయిలో అటు బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు కూడా జిహెచ్ఎంసీకి చేరుకోవడం జరిగింది. కాసేపట్లో ఏదైతే కౌన్సిల్ సమావేశం అనేది ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా డీలిమిటేషన్లో ఏదైతే అనేక సమస్యలు ఉన్నాయి అనేది కూడా వారు ప్రధానంగా ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏ ప్రాతిపదికన అటు ఏదైతే విస్తీర్ణ ప్రాతిపదికన ఏదైతే డీలిమిటేషన్ చేశారా లేకపోతే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేశారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల 1,00,000 మంది ఉన్నా కూడా ఒక డివిజనే చేశారు, కొన్ని చోట్ల 60,000 మంది ఉంటే ఒక డివిజన్ చేశారు, కొంతమంది కొన్ని చోట్ల 25,000 మంది ఉంటే డీలిమిటేషన్ చేశారంటూ కూడా ప్రధానంగా వివిధ పార్టీల నాయకులు ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే డీలిమిటేషన్ని తాము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఎమ్మెల్సీ ఉన్నారు. మేడం ఒక నిమిషం చెప్పండి మేడం, డీలిమిటేషన్ ఎలా జరిగింది అంటారు? ప్రధాన మీ అభిప్రాయం? ఆదరాబాదరా జరిగిందని, ఇంకా బాగా డిస్కషన్స్ కావాలని. డీలిమిటేషన్ చేయడం అనేది అధికారంలో ఏదైనా ప్రజలకు మంచి చేయడానికే చేస్తారు, మేము కాదనడం లేదు. కానీ అది ఇంకా బాగా డిస్కషన్ జరగాలి. ఈ 150నే ఎట్లా చేస్తాం, 300 చేయాల్సిన అవసరం, సడన్గా డబల్ చేయాల్సిన అవసరం ఏముంది? అది బాగా డిస్కషన్ జరగాలి. మంచి చెడు దాని గురించి బాగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. అలాగే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను సంప్రదించాలి. అక్కడ మళ్ళీ ఏదైనా మనం ఒక పాలసీ అంటూ చేస్తున్నప్పుడు దాన్ని ఒక 100% ప్రూఫ్గా చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ అన్ని లూప్ హోల్స్ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఆధారబాధగా డీలిమిటేషన్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే కౌన్సిల్ సమావేశానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వివిధ పార్టీల నేతలు ఆందోళన కార్యక్రమానికి కూడా చేపట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ సరౌండింగ్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు కూడా కౌన్సిల్ సమావేశానికి చేరుకోవడం జరిగింది. కాసేపట్లో కౌన్సిల్ సమావేశం అనేది కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే అనేక పార్టీల నుంచి కూడా విజ్ఞప్తులు అందుతూ ఉన్నాయి. దాంతోపాటుగా స్వచ్ఛందంగా కూడా పెద్ద ఎత్తున ఏదైతే విజ్ఞప్తులు అందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా 610 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి పాత జిహెచ్ఎంసీ ప్రజెంట్ కొత్తగా మున్సిపాలిటీలు ఏదైతే కార్పొరేషన్లు కలవడంతో దాదాపుగా 2,100 వరకు కూడా విస్తీర్ణం పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఏదైతే ఏ ప్రాతిపదికన చేశారని కూడా కోరుతా ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపుగా ఇప్పటి వరకు అన్ని పార్టీల నుంచి కావచ్చు, దాంతోపాటుగా స్వచ్ఛందంగా ప్రజల నుంచి కూడా ఏదైతే 3,000కు పైగా కూడా ఫిర్యాదులు అందాయంటే దీని మీద వ్యతిరేకత ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేవలం వారం రోజుల సమయం మాత్రమే అభ్యంతరాలు స్వీకరించడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. వీటిని రెక్టిఫై చేశారా లేదా అనేది కూడా పార్టీలు అనుమానిస్తూ ఉన్నాయి. మా అంశాలకు సంబంధించి కూడా పరిగణలోకి తీసుకోవాలనేది కూడా వారు కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, ఏదైతే ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.